మీలో చాలామందికి గజ్జ పూజ అంటే ఏంటి అనే డౌట్ ఉండొచ్చు. గజ్జ పూజ అంటే ఆల్రెడీ క్లాసికల్ డాన్సర్స్‌కి ఎంత స్పెషల్ డే అనేది వాళ్ళకొక ఐడియా ఉంది. అలాంటి ఒక రోజే మా పాపకి గూడా. ఈరోజే మా పాప గజ్జ పూజ. సో, అలాంటి బ్యూటిఫుల్ డేని మీతో షేర్ చేసుకుందాము అనేసి ఈ వీడియో తీస్తున్నా. గజ్జ పూజ అంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావన్ వస్త్రాలు. గజ్జె పూజ అంటే డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్స్ వాడే గజ్జెల్ని డైరెక్ట్గా అయితే వేసుకోరు. ఫస్ట్ టైం ఆ గజ్జెల్ని వేసుకునే ముందు ఒక స్పెషల్ పూజ చేస్తారు. దాన్నే గజ్జె పూజ అంటారు. ఈ పూజలో ముగ్గురి ఆశీర్వాదాల కోసం ఈ పూజ అనేది చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆదిదేవుడైన నటరాజస్వామి వారి బ్లెస్సింగ్స్, అండ్ నెక్స్ట్ మనకి డ్యాన్స్ నేర్పించిన గురువు గారి బ్లెస్సింగ్స్. అట్లనే మనం నాట్యం అనేది భూమాత మీదే ఆమె ఆశీర్వాదాలతోనే మన ప్రతి అడుగు పరిపూర్ణం అవుతుంది కాబట్టి తన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని అట్లా ఈ ముగ్గురి ఆశీర్వాదాలతో పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నటరాజస్వామిని దండం పెట్టుకొని గురువుగారి చేతుల మీదుగా మనం గజ్జెలు అనేది తీసుకుంటాము. ఆ గజ్జెలు తీసుకొని మనం వేసుకున్న తర్వాత భూమాతకి రెస్పెక్ట్ఫుల్గా ఒక దండం అనేది పెట్టుకొని డ్యాన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇలా గజ్జె పూజ అనేది కంప్లీట్ అవుతుంది. గజ్జె పూజ అంటే అందరికి అర్థమై ఉండొచ్చు. సో, అలాంటి బ్యూటిఫుల్ డే కోసం మేమైతే మార్నింగ్ 4:30 నుంచే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. అందరం ఎర్లీగా లేచి రెడీ అవ్వడం కూడా స్టార్ట్ చేసేసినాము. పాపకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే. అసలు డైలీ లేవదు ఇంత ఫాస్ట్‌గా. ఈరోజు మంచిగా లేచి మంచిగా రెడీ అవుతుంది కూడా. అండ్ తన అవుట్ఫిట్ అయితే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. పిల్లలందరికీ ఒకటే అవుట్ఫిట్. అదైతే మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ తనకైతే లోషన్, సన్ స్క్రీన్ పెట్టినా అంతే. నేను రెడీ అయిపోతున్నా. ఎందుకంటే మిగతాదంతా నా ఫ్రెండ్ ఉంది. తను బ్యూటీషియన్. తనే రెడీ చేస్తుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్లో అయితే పక్కాగా పూజ చేసి వెళ్తాను నేను. అండ్ ఈరోజు గురువుగారికి అయితే తాంబూలం పెడతాం అందరము. సో, దానికోసం ఒక శారీ అయితే రెడీగా పెట్టినా. అండ్ గజ్జ పూజ కోసం కొన్ని ఐటమ్స్ అయితే చెప్పినారు. అవి నైటే రెడీగా చేసుకొని దేన్ని దానికి సపరేట్గా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళినాక మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో, దేన్ని దానికి సపరేట్ పెట్టుకున్నా. అండ్ పాపకి జ్యువెలరీ వడ్డానం ఇప్పుడే పెట్టాము. మేకప్ తర్వాత పెడతాం కాబట్టి అవి కూడా ప్యాక్ చేసేసి రెడీ అయిపోయినాం మేమైతే పార్లర్కి. సో, పార్లర్కి అయితే స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత తనైతే మేకప్ అనేది స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటుంది కదా, అసలు సపోర్ట్ చేస్తుందో లేదో అనుకున్నా. మంచిగా సపోర్ట్ చేసింది కానీ మధ్యలో మాత్రం ఫుల్ టార్చర్ చేసింది. అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్లో చూపిస్తా. తనకైతే ఎయిర్ లేదు అనేది ఒకటి ఉంది నాకు. ఎయిర్ లేకపోయినా కూడా తను ఎంత బాగా రెడీ చేసిందంటే చాలా బాగా రెడీ చేసింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఫుల్ క్యూట్ అనిపించింది. అసలు ఎంత క్యూట్ ఉందంటే చూడండి, చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ షార్ట్ నెక్లెస్తో ఫుల్ లుక్ అనేది కంప్లీట్ అవ్వలే. అండ్ ఇక్కడ మేము ముక్కు పుడక కూడా మర్చిపోయినాము. సో, తర్వాత అంతా మేము సెట్ చేసి హారము, ముక్కు పుడక అంతా పెట్టిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే తీపిచ్చినాము. అండ్ ఇక్కడైతే చాలామంది పిల్లలు రెడీ అయ్యి పూజ కోసం వెయిట్ చేస్తున్నారు ఈవెంట్ దగ్గర. ఇక్కడే ఈవెంట్ అనేది జరుగుతుంది ఈరోజు. ఫైనల్‌గా ఏవైతే మిస్ చేసినామో పాపకి అవన్నీ వేసిన తర్వాత ఇంకా క్యూట్ అనిపించింది. అసలు హెయిర్ లేదు అనే బాధ కూడా లేదు ఈ పిక్స్‌లో అయితే. అంత క్యూట్ అనిపించింది పాప అయితే. ఫొటోస్ కంప్లీట్ అవ్వంగానే పూజలో కూర్చున్నాం మేమైతే. అందరం ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే గజ్జ పూజ అనేది చాలా వరకు ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నగా జరుగుతుంది. బట్ మా గురువు గారు మాత్రము చాలా పెద్దగా చేసినారు దీన్ని. చాలా ఈవెంట్ లాగా పెద్దగా. చాలా హ్యాపీగా ఉన్నారు. పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని గురువుగారికి తాంబూలం అనేది పెట్టి గురువుగారి చేతుల మీదుగా గజ్జెలు అనేది తీసుకున్నాం అనమాట మేము. ఇప్పుడొచ్చే మూమెంట్ ప్రతి పేరెంట్ అసలు గుర్తుండిపోతుందేమో అదే గజ్జె పూజ. అందరికీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అట్లా గజ్జెలు కడుతుంటే. అసలు నేనైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు. ఈ రోజునైతే నేను అస్సలు మర్చిపోలేను. అంత హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఈ రోజుతో వీళ్ళ డ్యాన్స్ జర్నీలో ఇంకో బ్యూటిఫుల్ చాప్టర్ అనేది స్టార్ట్ అయింది అని అనిపించింది నాకైతే. ముందు ముందు ఇంకా చాలా బాగా నేర్చుకొని మంచి డాన్సర్స్ అవ్వాలని ఫుల్గా కోరుకుంటున్నాను నేనైతే. అట్లనే అవుతారు. గజ్జెలు కట్టిన తర్వాత ఏవైతే పూజ కోసం అక్కడ బియ్యం వేసి మనం పూజ చేస్తామో అదే బియ్యం పైన వీళ్ళకి ఇప్పటిదాకా నేర్పించిందంతా కూడా చేయమని చెప్తారు. ఆ బియ్యం ఎంతైతే మనకి సైడ్స్కి అంత పడిపోతుందో నటరాజస్వామి అంత హ్యాపీగా ఉంటారు అనేసి గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరు బాగా చేస్తున్నారు దానికోసము. చాలా క్యూట్ అనిపించినారు వీళ్ళందరూ కూడా గజ్జె పూజలో.
ఇంకా గజ్జె పూజ తర్వాత జరిగిన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, స్టేజ్ మూవ్‌మెంట్స్ అన్ని బ్యూటిఫుల్ మెమరీస్‌ని పార్ట్ 2లో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ బృందావన్ వస్త్రాలని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ పార్ట్ 2. బై.